లలితా సహస్రనామం ఉపదేశం లేకుండా చదివితే కనుక కొంపలు అంటుకుపోతాయట కదండి. నిజమేనా? ఇది కూడా ఏమిటంటే ఎక్కువ మంది లలితా సహస్రనామం చదివితే ప్రపంచం బాగుపడుతుంది. అలా బాగుపడకుండా కలిపురుషుడు చేసే ఒక పాడు పని. గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలి అంటే మన తెలుగు వాళ్ళందరికీ చాలా తేలిక. మనకి సామవేదం వారు, చాగంటి వారు, పద్దిపత్తి పద్మాకర్ గారు ఇలాంటి వాళ్ళందరూ గురుతుల్యులు. వాళ్ళందరూ లలితా సహస్రనామం చదివి ఇంటర్నెట్‌లో ఎన్నో వీడియోలు పెట్టారు. ఒకరోజు చక్కగా అగరబత్తి వెలిగించుకొని, దీపాలు వెలిగించి, స్నానం చేశాక కూర్చుని, అది పెట్టుకుని ఉపదేశం కింద భావించి తీసుకోండి. ఇంక అక్కడి నుంచి అది పెట్టుకుని రోజు వింటూ చదువుకుంటూ అది అయిపోయాక ఆఖరిలో యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే అని ఒక శ్లోకం చదువుకోండి. అంటే అమ్మ చిన్న పిల్లాడు మొట్టమొదట మాటలు మాట్లాడినప్పుడు పొక్కు పలుకులు పలుకుతాడు కదమ్మా! అది చూసి అమ్మ పొంగిపోతుంది కదా! అలాగే నేను కూడా ఏవో తప్పులు చదువుంటాను, నన్ను క్షమించమ్మా అని చెప్తే అమ్మవారు పొంగిపోతారు. తల్లి పిల్లవాడి పలుకులు పొంగిపోయినట్టే.